హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా చేతి వంట. ఇప్పుడు మనం వినాయక చవితి వస్తుంది కాబట్టి మనం పూర్ణం ఉండ్రాళ్ళు ఎలా చేస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం. పూర్ణం ఉండ్రాళ్ళు వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. దాంట్లో స్పెషల్గా ఉండాలంటే పూర్ణం ఉండ్రాళ్ళు. అయితే ఇప్పుడు పూర్ణం ఎలా చేయాలి అంటే మనం శనగపప్పు, బెల్లం దీంతో పూర్ణం తయారు చేస్తాం. గ్లాసు శనగపప్పుకి గ్లాసు బెల్లం. అయితే ఈ శనగపప్పు మనం ఉడికించటానికి ముందే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఆ శనగపప్పుని కుక్కర్లో వేసి 1 గ్లాసు శనగపప్పుకి గ్లాసున్నర నీళ్లు వేసి మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం శనగపప్పుకి పొంగులు ఎక్కువ వచ్చే లక్షణం ఉంటుంది. అందుకని కొంచెం ఫస్ట్ 5 నిమిషాలు కుక్కర్ వేడెక్కటానికని పెట్టి ఆ తర్వాత స్టవ్ హైలో పెట్టుకున్నాక మనం మళ్ళీ స్టవ్ తగ్గించేసి మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే పొంగులు ఎక్కువ రావటం వలన బయటికి నీరు బాగా కొట్టేస్తూ ఉంటుంది. అందుకని మీడియంలో పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినాక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. అదిగోండి, పప్పు ఉడికింది. ఇప్పుడు కొద్దిగా ఎసరు ఉంది అడుగున. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎసరు వంచేసుకోకూడదు. ఎందుకంటే పప్పు ఉడికిన నీళ్ళల్లో దాని సారం చాలా ఉంటుంది. అందుకని మనం ఆ పప్పును కూడా ఎసరు కూడా పప్పులోకే ఎగిరిపోయేటట్టు మనం చెయ్యాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు ఉడికిస్తే ఆ ఎసరు కూడా ఎగిరిపోతుంది. అది ఎలా అంటే ఆ ఎసరు ఎగిరిపోయినాక మనం దాన్ని మెదుపుకోవాలి. మనం ఈలోపు గరిటె పెట్టి దాన్ని ఏం మెదపకూడదు. మనం కనుక ఎసరు ఉన్నప్పుడే మెదిపామనుకోండి అడుగున అంటుకుపోతుంది. అందుకని కొంచెం స్టవ్ పెడితే మనకి ఆ నీరంతా ఎసరు ఆవిరైపోతుంది. అదిగోండి, ఇంకా కొంచెం ఎసరు ఉంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికిందంటే ఆ ఎసరు కూడా అయిపోతుంది. అదిగోండి, ఉడుకుతూ ఉంటే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని మెదిపేస్తే పప్పు మెత్తగా అయిపోతుంది. మళ్ళీ బాగా మెత్తగా మెదపకుండా కూడా బెల్లం వేయకూడదు. బెల్లం వేసినాక పప్పు బద్ద చితకదు, బిరుసెక్కుతుంది. అందుకని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది పప్పులో ఎసరు అయిపోయింది, మెదిపేసాము. దీంట్లో బెల్లం వేసేసుకుని 2 కలిపి మెదుపుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం వేయటం వల్ల ఇది మళ్ళీ కొంచెం పలచబడుతుంది. 2 కలిపి కాసేపు స్టవ్ మీద పెట్టి తిప్పేస్తే ఆ ఎసరు కూడా ఎగిరిపోతుంది, మనకి దగ్గరికి వస్తుంది. అదిగోండి, కొంచెం పలచబడిపోయింది తిప్పేటప్పటికి. అది ఎంతోసేపు పట్టదు. ఇది మనం 5 నిమిషాలు మనము స్టవ్ మీద ఇదే ఇప్పుడు వెడల్పు పాత్రలో వేసుకున్నాం అనుకోండి, ఈ నీరు చాలా తొందరగా ఆవిరైపోతుంది. కాకపోతే కుక్కరు మందంగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో కూడా తొందరగానే వెచ్చబడిపోతుంది. ఆ వేడికి నీరు ఎగిరిపోతుంది. మనం కుక్కర్ స్టవ్ మీద నుంచి తీసినాక కూడా కుక్కర్ వేడికి ఇంకా దగ్గరికి అవుతుంది. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అడుగంటకుండా మనం దగ్గరుండి తిప్పుకుంటూ దగ్గరికి రానివ్వాలి. దీన్నే పూర్ణం అంటారు. దీంతో దీన్ని పూర్ణాలకి అంటే పూర్ణం బూరెలు అంటారు కొందరు, దానికి తయారు చేస్తారు. బొబ్బట్లకి కూడా ఇదే. మూడోది ఈ పూర్ణం కుడుములకు కూడా, పూర్ణం ఉండ్రాళ్ళకు వీటికి కూడా ఇదే. మనం ఈ పూర్ణం దేనికైనా వాడుకోవచ్చు. దీని ప్రాసెస్ మాత్రం ఇదే. ఇప్పుడు దగ్గరికి వచ్చిందేమో చూద్దాం. ఇందాకటి మీద గట్టి పడిపోయింది చూడండి. ఎక్కువ హైలో పెట్టుకోవద్దు, స్టవ్ సిమ్ చాలు. కుక్కర్ వేడి ఉంటుంది కాబట్టి తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది.
కప్పు పప్పుకి కప్పు బెల్లం, గ్లాస్ పప్పుకి గ్లాస్ బెల్లం దీని కొలతలు. ఎసరు మాత్రం గ్లాస్ పప్పు అయితే గ్లాసున్నర. పప్పు 1 గంట ముందు నానబెట్టుకుంటే మనకి ఈ పూర్ణం ఏటికైనా పనికి వస్తుంది. ఇది చేసుకోవటం చేత అయితే మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. అదిగో దగ్గరికి వచ్చేసింది, చేతికి అంటటల్లా ఇక ముద్ద అయిపోతుంది. ఈ స్టేజ్కి వస్తే ఇప్పుడు కుక్కర్ వేడికి ఇంకా దగ్గరికి అవుతుంది. ఇది అంటుకోవట్లా చేతికి. ఇదిగోండి, ఇవి మనం ఇలానే ఉండలు చేసి పెట్టుకోవాలి. కుడుముల్లోకైనా పూర్ణాల్లోకైనా ఉండలు చేసుకోవాలి. బొబ్బట్లోకైనా అదే ప్రొసీజర్. ఆ ఉండ పెట్టి దాంట్లో ఒత్తుకోవాలి బొబ్బట్టుకి. అదిగోండి చాలా టైట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం యాలక పొడి వేసేసి కలిపేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. దీన్ని పక్కకు పెట్టేసి ఎక్కడ కింద అడుగంటలా చూసారా, కుక్కర్ అడుగును కూడా ఎక్కడ అంటుకోలేదు. దీన్ని పక్కకు పెట్టి మనం కుడుములకి పిండి తయారు చేసుకుందాం ఉండ్రాళ్ళు చేసుకోవటానికి. ఉండ్రాళ్ళకి పిండి 2 కప్పులు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసాను నీళ్ళలో. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళకి 1 కప్పుడు పిండి. ఒక కప్పు పిండి ఈ నీళ్లు కాగినాక మనం అందులో వేసి కలుపుకుందాం. అదిగోండి నీళ్లు కాగినాయి. ఇప్పుడు మనము పిండి వేసుకుని ఇందులో కలిపేసుకుందాం. ఇదిగోండి 2 కప్పులు వాటరు, 1 కప్పు పిండి, చిటికెడు ఉప్పు. ఎందుకంటే ఇది లోపల పూర్ణం తీయగా ఉంటుంది కాబట్టి మనం పైన పెట్టుకునేది మనం కవర్ చేస్తాం దీంతో దాన్ని. అందుకని ఆ కవర్ చేసేది ఉప్పుగా ఉంటే 2 కలిసి మనకి టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇదిగోండి మనం పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాము. ఇప్పుడు మనం అది ఎంత ఉండ పెట్టుకున్నామో దానికంటే కొద్దిగా పెద్దది ఎక్కువ పెట్టుకుంటే చాలు, దానికి కవర్ చేయడానికి సరిపోతుంది. ఈ పిండి వేడారినాక ఇలా పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది వీటిని పూర్ణం ఉండ్రాళ్ళు అంటారు. వినాయక చవితికి వినాయకుడికి చాలా ఇష్టమైన వంటకాలు ఇవి. ఆవిరి మీద వండినవి, నూనె లేకుండా ఆవిరి మీద వండినవి ఆయనకి చాలా ఇష్టం. ఇది లోపల తీయగా పైన ఉప్పుగా చాలా బాగుంటుంది. ఇవి మనం గుండ్రంగా కానీ కోలగా కానీ ఇలా చేసుకోవాలి. లోపల పూర్ణం పెట్టేసి పైన ఇలా బియ్యం పిండి పైన చుట్టేసేయాలి. మనం చేతికి ఏమన్నా పిండి అంటుకుంటుంది అనుకుంటే చెయ్యి కొంచెం తడుపుకుంటూ చేసేసుకోవచ్చు. పాత్రలో కాసిన నీళ్లు పోసి మనం కుక్కర్ ప్లేటు వేసి, ఇదిగోండి ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టుకుని వీటిని మనం ఇడ్లీలు ఉడికించుకున్నట్టు ఆవిరిలో ఉడికించుకోవటం అన్నమాట. ఇది
ఇలా పెట్టి దీని మీద ఒక ప్లేటు, లేదంటే మామూలుగా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టి ఎప్పుడైనా ఒక్కటే ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ఇలా మూసేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఇవి శుభ్రంగా ఉడికిపోతాయి. చూసారా, పూర్ణం ఉండ్రాళ్ళు. అదిగోండి, లోపల పూర్ణంతో అలా ఉంటుంది. దీని మీద వేడివేడిగా ఒక బొట్టు నెయ్యి వేసుకుని తింటే అమోఘంగా ఉంటుంది. వినాయకుడికి చాలా ప్రీతికరమైన వంటకం ఇది. దీంట్లో ఆయిల్ ఉండదు, చక్కగా ఆవిరితో ఉడుకుతాయి. ఈ పైదేమో కొంచెం ఉప్పగా ఉంటుంది, లోపలది తీయగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి, అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మా చేతి వంట సబ్స్క్రైబ్ చేసుకోండి.